క్రీస్తు నామమున అందరికి వందనములు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒకడైన బర్తలోమాయి కోసం తెలుసుకుందాం. తల్మయి కుమారుడైన బర్తలోమాయి నతనియేలు గలీలియాలోని కానా పట్టణంలో జీవించేవాడు. అతడు అర్మేనియాకు మిషనరీగా వెళ్ళాడని చరిత్ర చెబుతుంది. ఇతని పేరును బట్టి రాజవంశం నుండి లేక ప్రసిద్ధి కుటుంబం నుంచి వచ్చిన శిష్యుడు అతడొక్కడే అని కొంతమంది వేదాంత పండితులు నమ్ముతారు. అతని పేరుకు తల్మయి కుమారుడని అర్థం. దీనిని మనం 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూడొచ్చు. గెషూరుకు రాజైన తల్మయి కుమార్తె మయాక దావీదు భార్య. ఆమె అబ్షాలోము తల్లి. క్రొత్త నిబంధనలో బర్తలోమాయి గురించి ఎక్కువ సమాచారం లేదు. అయినప్పటికీ అతడు లేఖనాలను గొప్పగా పరిశోధించే అన్వేషకుడనియు, అలానే అతడు ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల గ్రంథాల్లో గొప్ప పండితుడు అనే సమాచారం ఉంది. ఇతడు నజరేయుడైన యేసుక్రీస్తుకు సంపూర్ణ విధేయతను చూపి తన తల్లిని, కుటుంబాన్ని, తన ఆస్తిని విడిచిపెట్టి వచ్చి యేసుక్రీస్తుతో పాటు ఎన్నో శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్న 12 మంది శిష్యులలో ఒకటిగా స్థానాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనకు కలిగిన ఆస్తుల్ని, అంతస్తుల్ని చూసి మనం అతిశయపడక క్రీస్తునందు జీవించిన జీవితమే అతిశయమని నేర్చుకుందాం. మరొక వీడియోలో మనం వేరొక శిష్యుని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆమేన్.